తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి మొట్టకాయలు వేయడం జరిగింది. మరి రియల్గా ఒక్కసారి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టుగా ఒక్కసారి ఇస్తేనే 8 వారాల టైం ఇచ్చింది. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళ వెంటనే ఇవ్వాలని చెప్పించింది. కానీ వీళ్ళు ఎక్కడ కూడా స్పందన లేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. అయితే మొన్న దినాన నేను మన గ్రూప్లో కూడా పెట్టిన V6లో ఇంకా కొన్ని పేపర్లలో వచ్చింది. అది ఏదైతే 100 మంది మన మల్లయ్య సారు జనగాంకు చెందిన టీచరు ఆత్మహత్యతోని 100 మంది అంటే కేవలం రిటైర్మెంట్ బకాయిలు రాలేదని ఆయన మరణించింది. ఆ బకాయిలు రాకపోవడం వల్ల వాళ్ళ బంధువులకు ఇప్పించిన అప్పులు ఆయన కట్టలేకపోయిండు. వాళ్ళ బంధువులు కూడా ఆయనకు ఎగ్గొట్టిండ్రు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఆత్మహత్య చేసుకుని మనం అందరం చూసినాం. దానిపైన నేను ఇప్పటికి 100 మంది చచ్చిపోయారు సార్, మీరు 8 వారాల పైసలు ఇవ్వమని చెప్పినా కానీ ఇవాళకి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లెక్క ఇస్తూ ఉండరు. అప్పుడు రూపాయి. అది దేనికి పనికి వస్తుంది సార్? దయచేసి దానివల్ల అది ఎటు పనికి రాకుండా పోయి ఈరోజు 100 మంది చేరినాయి. ఏకకాలంలో ఇవ్వాల్సిన పైసలు ఈ విధంగా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇస్తుండ్రు. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్లా ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు అప్పులైనా కట్టుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థిక వ్యవహారం బాగలేదు అన్నప్పుడు, ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఏమాగుతుంది? అయితే ఒకసారి ఏం డైరెక్షన్ ఇచ్చింది అనేది ఒకసారి చూద్దాం. టు ది ప్రిన్సిపల్ సెక్రటరీ తెలంగాణ సెక్రటరియట్, ఓకేనా? ఇప్పుడు కొత్త సెక్రటరియట్ గారికి కూడా వచ్చింది ఇది. ది కమిషన్ రిసీవ్డ్ ఏ కంప్లైంట్ ఆన్ 6/4/2026 మొన్న 6వ తారీఖు అబౌట్ నాన్ పేమెంట్ ఆఫ్ పెన్షన్ కంపన్సేషన్ in Hyderabad, Telangana. Upon pursuing the same, the commission directed as follows. The complaint reports that thousands of retired employees in Telangana have not received their lawful retirement benefits for several years, causing severe financial hardship despite clear legal obligations and directions from the Honorable High Court. Authorities have failed to release pensions, gratuity and other dues. Many retirees are unable to sustain their families and some have reportedly passed away without receiving their benefits. ఈ విధంగా ఇది డైరెక్షన్ ఇచ్చింది. 4 వారాల లోపు మీరు ఇది వాళ్ళ బకాయిలు వాళ్ళకి తీర్చాలని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి. జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి నోటీసు, అంటే సంజయ్ జాజు గారికి 4 వారాల్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆదేశాలు. తెలంగాణలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన పెన్షన్, గ్రాడ్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ తదితర పదవి విరమణ ప్రయోజనాలను సంవత్సరాలుగా చెల్లించకపోవడంపై నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన ఫిర్యాదుపై కమిషన్ విచారణ చేపట్టింది. నా ఫిర్యాదును పరిశీలించిన అనంతరం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు పంపించి అవసరమైన చర్యలు తీసుకొని చర్యల నివేదిక అంటే యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ చట్టబద్ధమైన హక్కుల కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు పదవి విరమణ ప్రయోజనాలు అందకుండానే మరణించినట్లు ఫిర్యాదు ఉన్నాను. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న అన్ని పదవి విరమణ బకాయిలను విడుదల చేసి రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది సారాంశం. ఇది మీడియా కూడా రిలీజ్ చేసినాం. అయితే ఇది వాళ్ళ రిటైర్మెంట్స్ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తము ఏకకాలంలో చెల్లించాలి అనేది మన ప్రధానమైన డిమాండ్. రాబోయే ముప్పు ఏంటంటే ఇది సమయానికి టైంకు ఈరోజు వాళ్ళకు నోటీస్ అందింది. ఇది కొన్ని పత్రికలు కూడా నేను పంపడం జరిగింది. అయితే ఈరోజు మన డిమాండ్ ఏంటంటే రేపు ఇంకొక 2,000 కోట్లేమో రిలీజ్ చేసి అక్కడికి వెళ్ళి చేతులు ముడుచుకుంటారు. అర్థమైందా? కాబట్టి ఈరోజు మనము పోరాటం అనేది ఖచ్చితంగా గట్టిగా చేస్తేనే ఈరోజు మిగతా బ్యాలెన్స్ వస్తుంది. సమయానికి ఈరోజు కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చిండు. కొత్త చీఫ్ సెక్రటరీ కూడా ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసుతో ఈరోజు మనం స్వాగతం పలికినాం. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు దాంతో స్వాగతం పలికినారు. ఈరోజు చాలా జాగాలలో అంటే నిన్న పాపన్నపేట ఒకటే మనం పేపర్లో చూసినాం, కానీ చాలా జిల్లాలలో ఈరోజు మేము ఈ సభ్యత మేము మెంబర్షిప్ మేము కట్టము, మేము చందాలు మీకు ఇయ్యము, మీరు మాకు పొడిచింది ఏం లేదు, మాకు చేసింది ఏం లేదు అని సంఘాలకు తెగేసి చెప్పి ఈరోజు చందాల పోయినట్టు ఎలగొట్టినట్టు ఎలగొడుతున్నారు. అర్థమైందా? ఎవరు వచ్చే అవసరం లేదు,
ఈరోజు మేము చస్తున్నా కానీ మా సోదరులు ఇంతమంది రిటైర్డ్ అయినరు, ఇంతమంది చచ్చిపోయిన ఒక్కడు కూడా మీరు మాట్లాడలేదు. మీకు ఎందుకు ఇవ్వాలి బాస్ పైసలు, మీకు ఎందుకు మేము చందా కట్టాలి అని చెప్పేసి ఇప్పటి వరకు అన్ని సంఘాలకు ఇచ్చేటోళ్ళు ఎందుకు వాళ్ళతో పంచాదని. ఈరోజు ప్రతి సంఘాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రభుత్వం పైన కూడా అంత కసితోనే ఉన్నారు. ఈరోజు ఉద్యోగులు కూడా మరి వాళ్ళంతా ఇబ్బందుల పాలవుతున్నా మీరు మాట్లాడతలేరు. మీరు దేనికోసం వస్తుండ్రు? RODA వచ్చింది ఈరోజు. RODA ఇవాళ 6 DAలు పెండింగ్ అంటే ఏంది ఇది? భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే ఇంత అధోగతి పరిస్థితి ఎక్కడ ఉందా? ఎక్కడైనా ఇంత భయంకరంగా RODA దాకా కూడా మీరు ఏం చేస్తున్నారు? 6 DAలు ఒక PRC. ఇంకెప్పుడు ఇస్తారు మీరు ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు బతికిస్తారు? ఈరోజు మళ్ళా సిపిసి వాళ్ళకి అసలు ఇవే లేకుండా వెళ్ళిపోయింది ఈరోజు. అర్థమైందా? ఈరోజు ఓపీఎస్గా మారుస్తామని చెప్పారు. ఏడ మారుస్తుంది మీరు? ఎట్లా బతుకుతారు ఈరోజు? కాబట్టి ఈరోజు 100 మంది చనిపోయినప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్కు దాంతో ప్రభుత్వం కదిలింది. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళ బకాయిలు మేము వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పేసి మొన్నటి దినాన 9వ తారీఖు రోజున తెలంగాణలో రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లింపులో జాప్యం, రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి నేను ఇచ్చిన ఫిర్యాదుతోని ఈరోజు మరొకసారి NHR కలిసింది. అంతేకాకుండా ఒక అడ్వకేట్ కూడా ఎవరు ఇచ్చిండ్రంట, అడ్వకేట్ గారు కూడా ఇచ్చిండ్రు. కాబట్టి ఆ అడ్వకేట్ గారిది ఈ కేసునే చేసిండ్రంట. అయితే ఆయనది కూడా కేసు కలిపినంట. సరే ఏదేమైనప్పటికీ ఈరోజు అంటే ఆయన కొంతమంది మీద కేసు వేసినట్టుంది, అవి రాలే. నేను నా ఫిర్యాదు 2025 అక్టోబర్ 13న ఇచ్చిన ఫిర్యాదుపై NHRC 2026 జనవరి 6వ తారీఖు రోజు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 8 వారాల్లో ఇది నేను V6లో వచ్చింది మీకు పోస్ట్ చేసిన మన గ్రూప్లలో పెట్టిన చర్యలు తీసుకొని యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను సమర్పించాలని ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న 25,354 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతుండగా ఇప్పటికే 100 మంది వరకు మరణించారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జనగాం జిల్లా చెందిన రిటైర్డ్ టీచర్ పగిడిపల్లి మల్లయ్య తనకు రావాల్సిన 10.77 లక్షల GPF బకాయిలు విడుదల కాకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం. దీనికి నిరసనగా బుధవారం హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నల్ల చొక్కా ధరించి బక్కజెడ్సన్ నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న GPF, గ్రాడ్యుయేటీ, క్యూమిటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ తదితర రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల మరణాలపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాల న్యాయం చేయాలని 2026 జనవరి 6న ఇచ్చిన ఆదేశాల అమలుపై వెంటనే ATR కోరాలని ఈరోజు మేము డిమాండ్ చేసినామని చెప్పేసి మరి అది నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు. ఈ ఫిర్యాదు స్పందించినటువంటి జాతీయ మానవ హక్కుల కమిషన్ గతంలో నేను ఇచ్చిన కేసు కూడా 2 కూడా ఉద్ఘాటించు ఈరోజు ప్రభుత్వానికి మాత్రం ఈరోజు కొత్త ప్రభుత్వ కార్యదర్శికి మాత్రం చాలా ఘాటుగా ఈరోజు వాళ్ళు ఈ ఏదైతే మన డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి కనీసం ఇప్పుడు ప్రభుత్వం ఈ డైరెక్షన్ కన్నా నిలబడుతుందా? లేకుంటే ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల కన్నా ప్రభుత్వం మరి లొంగి మరి వాళ్ళ పైన ఏదైతే చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుందా? లేకుంటే దీనికి కూడా ఏమైతుంది అని చెప్పేసి మొండిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుందా అనేది ఖచ్చితంగా ఈరోజు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బాధ్యత లేకుండా ప్రభుత్వాలు ఈ విధంగా మొండిగా వ్యవహరించడం సరి అయిన పద్ధతి కాదు. ఈరోజు ప్రజాస్వామ్య పందాలో ప్రజాస్వామ్యం మన అందరం లోబడి ఉండాలి. ఈ ప్రజాస్వామ్య దేశంలో మన అందరం కూడా మరి చట్టాన్ని గౌరవించాలి, కోర్టులను గౌరవించాలి, మానవ హక్కుల కమిషన్ గౌరవించాలి. ఈరోజు గౌరవించకుండా మేము ఏమన్నా చేస్తాం, మేము ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పేసి ఈరోజు మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు ముందు వరుసలో ఉన్నది ఎవరు? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో విద్యార్థులు, ఈరోజు ఉద్యోగులు, సకల జనుల సమ్మె కానీ ఏదైనా కానీ ఆ రోజు వంట వార్పు అన్ని కార్యక్రమాలలో ఈరోజు ముందు వరుసలో ఉన్నది వీళ్ళు. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా నష్టపోతుంది కూడా వీళ్ళే. అందులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఉద్యమం చేస్తే వచ్చింది. కానీ ఈరోజు దాదాపు 1200 మంది
మరి తమ ప్రాణాలు ఇచ్చి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మన పరిస్థితి ఏమున్నది ఈరోజు కొట్లాడి ప్రతిరోజు దీనిపైన మాట్లాడితేనే ప్రభుత్వం ఇంతింత కదులుతుంది. కానీ ఈరోజు ఏది మాట్లాడకుంటే ఇక ఏంది పరిస్థితి? కాబట్టి ఖచ్చితంగా నేను ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు అన్నీ ఆపండి, పథకాలు అనేది దీనిలో ఉన్నాయని ఎక్కడ పథకాలు కూడా ఏమో అమలు చేస్తలేరు. ఈరోజు పథకాలు ఎక్కడైనా అమలు అవుతున్నాయి? ఈరోజు ప్రభుత్వం ఏమైనా అమలు చేస్తుందా? అమలు చేస్తున్నట్టు ఏమైనా మనకు కనబడుతుందా? ఏం లేదు. ఈరోజు ఎక్కడ పథకాలు ఎక్కడ అమలు అవుతలేవు. ఈరోజు పలానోళ్ళ పథకాలు వచ్చినాయి అనేది లేనే లేదు. ఇక ఏమన్నంటే మూసిది ఎందుకంటే ఏ కమిషన్లు వస్తే అవి వెంబడి పడుతున్నారు. కమిషన్లు వస్తాయి కాబట్టి అవి కడుతున్నారు. కమిషన్ల కోసమే నిర్మాణాలు జరుగుతున్నాయి. అది మూసి నిర్మాణమే కానీ, లేకుంటే సుందరిమణుల పోటీలే కానీ, నిస్సి ఫుట్బాలే కానీ, ఇక ఇతర కార్యక్రమాలు అనేకం ఈరోజు కేవలం డబ్బుల కోసమే చేపట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఈరోజు రిటైర్మెంట్ బకాయిలు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఇవ్వాలి. నేను సంఘాలకు కూడా చెప్తున్నా, సంఘాలు ఇవాళ మీరు చాలా పల్చగా అయిపోయారు. జనాలలో మీరు చాలా పల్చగా అయిపోయారు. ఉద్యోగులలో పల్చగా అయిపోయారు. రిటైర్డ్ ఉద్యోగులలో పల్చగా. ఇక మీరు ఉద్యోగుల మద్దతు లేని సంఘాలు దేనికోసం సార్? ఈరోజు ఎందుకు మిమ్మల్ని ప్రభుత్వం చెంచాలకి ఎందుకు వాడుకుంటుందో అర్థమైందా మీకు? ఈరోజు మీరు ఒక సమ్మె ప్రకటించిన, లేకుంటే మీరు ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఈ డబ్బులు దారి మళ్లించి వాడుకున్నారని ఉద్యోగ సంఘాలు, నేనిచ్చే సంఘం కంప్లైంట్ వేరు, మీరిచ్చే సంఘం కంప్లైంట్ వేరు. మీరు కంప్లైంట్కిన రాష్ట్రపతికి కానీ లేకుంటే సుప్రీంకోర్టులో కానీ మీరు ఒక పిటిషన్ ఫైల్ చేస్తే చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి నలుగురు జైలుకు పోతారు. ఏ విధంగా వీళ్ళ పైసలు వాడుకున్నారు అని చెప్పి నలుగురిని కూడా జైలుకు పంపుతారు. ఈరోజు మీరు వాళ్ళకు మధ్యలో ఉంది, వాళ్ళకి కాపాడుకోనికి ఒకరినొకరు కాపాడుకుంటా, ఈరోజు ఒకరి దొంగతనాలు ఒకరు కాపాడుకుంటా, ఈరోజు మీరు వాళ్ళకు మద్దతుగా వాళ్ళు మీకు మద్దతుగా ఉండి ఈరోజు ఉద్యోగులకు కానీ, ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులకు కానీ ఈరోజు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో రిటైర్డ్ అయిన పోస్ట్ 25,354 ఖాళీలు ఈరోజు రిటైర్డ్ అయిన నౌకర్లలో ఉన్నాయి. ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేయరు. మరి ఈరోజు నిరుద్యోగులు ఏం కావాలి? అవి నింపకుంటే నిరుద్యోగులు ఏం కావాలి? ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏం కావాలి? 207 సంఘాలతోని మీరు జేఏసీ ఫామ్ చేస్తారు. ఈరోజు మీరు ఏం అడుగుతున్నారు ఉద్యోగుల కోసం? ఒక క్యాబినెట్ పోస్టులు లెక్క అయిపోయినాయి అవి మీకు మీ కార్లు, మీ కథలు. ఈరోజు జనం మెచ్చని నాయకులు ఎందుకు పోయి? మీ నాయకుడు అని ఎవడంటారు మిమ్మల్ని? మీకు ఎవడు ఓటు వేసిండు? ఎవడు గెలిపించిండు? ఈరోజు నౌకర్లు చేయకుండా జీతాలు తీసుకుంటారు. ఓడిఎస్ మీరు జాబ్ చేయకుండా, డ్యూటీకి పోకుండా, పోనీ ఉద్యోగులకు సేవ చేయకుండా, ఈరోజు మీరు ఫ్రీగా జీతాలు తీసుకుంటా, ఈరోజు పెత్తనాలు చేసుకుంటా, ఈరోజు మీరు తిరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎవరు మెస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా నేను ప్రభుత్వానికి చాలా సీరియస్గా ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి మరి ఏదైతే మీకు డైరెక్షన్ ఇచ్చిందో, ఆదేశాలు ఇచ్చిందో, కనీసం ఇప్పటికైనా ఆదేశాలను బేషరతుగా అమలు చేయాలని ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు మరియు ఈరోజు ఉద్యోగులు కూడా అడుగుతున్నారు. ఈరోజు ఒక పెన్ డౌన్ ప్రకటిస్తే 48 గంటలలో పైసలు వస్తాయి. కనీసం 6 DAలకు 3 DAలన్నా పడతాయి, PRCలు పడతాయి. ప్రభుత్వం ఎందుకని పేదరికంలో ఎందుకుంది? ప్రభుత్వం పేదకేం లేదు, డబ్బులు దండిగా ఉన్నది. మన ధనిక రాష్ట్రం, అర్థమైందా? ధనిక రాష్ట్రం. ఈ ధనిక రాష్ట్రాన్ని ఈరోజు పేద రాష్ట్రంగా మారుస్తున్నది పాలకులు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ప్రాజెక్టుల పేర్లతోని ప్రాజెక్టులని ప్రజల కోసమే అని బలవంతంగా మనకు చెప్పి, ఈయన మూసి మన కోసమే అంటాడు, ఆయన కాళేశ్వరం మన కోసమే అంటాడు, మిషన్ భగీరథ మనం చూసినా కదా. మన ఈటల రాజేందర్ ఎంత గొప్పగా పొగుడుతుండో. నేను అప్పుడు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్లో ఉండే, నేను ఒక్కొక్క ట్యాంక్ కాడికి పోయి మళ్ళీ చూపించిన వీడియోలల్లో, అప్పుడు మీరు చూడవచ్చు. ఒక్కొక్క ట్యాంక్ దగ్గర పోయి అక్కడ నేను చూపించిన, ఇది పాత ఇంటెక్ ట్యాంకులు, పాత పైప్ లైన్లు అవే వేసిండ్రు, దానికి రంగులు కొట్టిండ్రు, బిల్లులు ఎత్తుకున్నారని చెప్పి బాజాబ్తా చూపించిన. ఇక ఈటల రాజేందర్ గారు పెద్ద బీఆర్ఎస్ ప్రవక్త లెక్క, అంటే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి లెక్క ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఆ నీళ్ళు వచ్చినాయి, ఈయన వచ్చినాకనే ఊళ్ళల్లో నల్లాలు వచ్చినాయి, ఊళ్ళల్లో నీళ్ళు వచ్చినాయని మాట్లాడతారు. ఏం చెప్దామని చెప్పి ఏం చేద్దాం? పైప్ కనెక్షన్లు ఇచ్చారు, అర్థమైందా? కాబట్టి ఇవన్నీ కూడా
ప్రజలకు మీకోసమే అని చెప్పి మీకోసం అని చెప్పి వాళ్ళ కోసం కమిషన్ కొట్టడానికి తెచ్చినటువంటి ప్రాజెక్టులు ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ దోచుకోనికి వాళ్ళ ధనదాహం కోసం ఎంత చేసినా తీరదు. ఇవాళ ఒకరి దొంగతనాలు ఒకరు బయట పెడుతున్నారు కదా. కేటీఆర్ వాళ్ళ దొంగతనాలని కవిత బయట పెడుతుంది, కవిత దొంగతనాలన్నీ కేటీఆర్కి సంబంధించిన మనిషి బయట పెడుతున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలే, ఏవి కూడా అందులో పొరపచ్చులు లేవు. ఏవి కూడా కవిత గారు చెప్పిన 101% కరెక్టు, వాళ్ళు చెప్పేది 101% కరెక్టు. ఇవన్నీ కూడా వీళ్ళందరి స్కాములు కూడా ఏ రోజో నేను చెప్పిన ఇది కూడా 100% కరెక్ట్. కాబట్టి తెలంగాణ దోచుకున్నారు సంగతి వాస్తవం. ఇప్పుడు వాళ్ళ టైం ఖరాబ్ అయిపోయింది. వాళ్ళ దొంగతనాలు వాళ్ళే బయట పెడుతుండ్రు. ఎంతెంత దోపిడీ చేసిండ్రు, ఎంతెంత దగా చేసిండ్రు అని ఒక దంగాలో ఒక బయట పెట్టుకున్నట్టు పరిస్థితి. దయచేసి ఈ వీడియోను మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన లొంగేదాకా మన ఉద్యమం మాత్రం ఆపద్దు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.